హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3 ఎక్సైజ్ 3.1 రిమైనింగ్ సమ్స్ చెప్పుకుందాం. సి సమ్ నుంచి నేను చెప్పాలి. చూడండి, ప్యారలెలోగ్రామ్ PQRS విత్ PQ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్, QR ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ PQR ఈక్వల్ టు 60 సెంటీమీటర్ అంటే 60 డిగ్రీస్. మనకేంటి క్వాడ్రిలేటర్లో మనం మెజర్మెంట్స్ చేయాలంటే ఏంటి, మనం ఇంతకు ముందు కొన్ని స్టెప్స్లో చెప్పుకున్నాం 3 రకరకాలుగా. ఏంటి చూడండి, ఇవన్నీ పాయింట్స్ వర్తిస్తేనే మనకి ఏదైనా కన్స్ట్రక్టింగ్ క్వాడ్రిలేటర్ అనేది అవుతుంది. 4 సైడ్స్ అయినా ఉండాలి, ఒక యాంగిల్, లేకపోతే 4 సైడ్స్ ఒక డయాగ్నల్, 3 సైడ్స్ 2 డయాగ్నల్స్, 3 సైడ్స్ 2 సైడ్స్ 3 యాంగిల్స్, 3 సైడ్స్ లేదా 2 యాంగిల్స్. ఇక్కడ ఎన్ని యాంగిల్స్ ఇచ్చారు, ఓన్లీ సైడ్స్ ఎన్ని ఇచ్చారు, ఒక యాంగిలే ఇచ్చారు అండ్ 2 సైడ్సే ఇచ్చారు. ఇంకో సైడ్ అనేది ఇంకో యాంగిల్ అనేది ఇవ్వలేదు. సో ప్యారలెలోగ్రామ్ అంటే ఏంటి, మనకి మామూలుగా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే 4 సైడ్స్ ఇక్కడ ఇచ్చినట్టు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్. అసలు ప్యారలెలోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది, ఇలాగా ఈ షేప్లో ఉంటుంది, లేకపోతే ఇటువైపైనా ఇలా ఉంటుంది. అంటే చూడండి, ఇటువైపు ఇలా అయినా ఉంటుంది, ఎలాగైనా ఉండొచ్చు ప్యారలెలోగ్రామ్ అంటే. ప్యారలెలోగ్రామ్ అంటే ఏంటి, మనకి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే అది ప్యారలెలోగ్రామ్. ఇప్పుడు చూడండి, స్టెప్ 1 వచ్చేసి ఏంటో రాద్దాం. స్టెప్ 1 చూడండి, here give 2 sides but it is అడు 2 సైడ్సే ఇచ్చాడు, కానీ ఇదేంటి ప్యారలెలోగ్రామ్ బికాస్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ equal. So PQ equal to 4.5 centimeters and QR equal to 3 centimeters. అడిచినవే నేను రాస్తున్నాను. ఇప్పుడు ఆపోజిట్ సైడ్స్ అంటే ఏంటి, మామూలుగా ప్యారలెలోగ్రామ్ PQRS కదా. ఇప్పుడు PQకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, RS అవుతుంది. సో RS ఈక్వల్ టు సేమ్ ఎంత అవుతుంది, 4.5 సెంటీమీటర్స్ అవుతుంది. క్యూఆర్కి ఆపోజిట్ ఏంటి, SP. సో SP ఈక్వల్ టు 3 సెంటీమీటర్. ఇది రఫ్ డయాగ్రాము, ఓకే, నేను ఇది మామూలుగా చెప్పాను. SP ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ ఇస్తుంది. యాంగిల్ ఎంత ఇచ్చాడు, PQR ఈక్వల్ టు 60 డిగ్రీస్ ఇచ్చాడు. యాంగిల్ ఎంత ఇచ్చాడు, యాంగిల్ PQR ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇదంతా స్టెప్ 1. మామూలుగా మనం ఏంటంటే ఈ పాయింట్స్ ఎలా తీసుకోవాలని స్టెప్ 1 రాసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2. స్టెప్ 2 చూడండి, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఫిగర్ విత్ PQRS గివెన్ మెజర్మెంట్స్. ఓకేనా, PQRSలో రఫ్ స్కెచ్ గీయమంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఫస్ట్ PQ ఎంత ఇచ్చాడు, 4.5. అదే మనం గీసుకుంటాం. PQ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. ఇది P, ఇది Q, 4.5. యాంగిల్ ఎక్కడి నుంచి చూడండి, యాంగిల్ PQR అంటే సెంటర్లో ఉన్నది. Q ఎక్కడ అంటే ఇటు సైడ్. ఇటువైపు ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాను, మీకు అన్నీ ఇటువైపే చూసుకోవాలని చెప్పాను. డిగ్రీస్ ఎన్ని ఉన్నా ఇటువైపు. ఓకేనా, అంటే ఏంటి 10, 20, 30, 40, 80, 110 ఇటువైపు పెట్టుకోవాలి. ఇక్కడ యాంగిల్ ఏంటి ఇచ్చాడు, Q ఇచ్చాడు. ఇటువైపు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎంత ఇచ్చాడు, 60. సో 60 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఓకేనా, అంటే ఇటు సైడ్, అంటే మన ప్యారలెలోగ్రామ్ ఇటు సైడ్ వస్తుంది, ఇటువైపు వస్తుంది అన్నమాట. ఓకేనా, Q ఇటువైపు ఇచ్చినప్పుడు మనం ఎటువైపు చూస్తాం, రైట్ సైడ్. అండ్ ఇక్కడ యాంగిల్ ఇచ్చినప్పుడు ఎప్పుడు ఎటు చూస్తామంటే ఇటువైపు ఇచ్చినప్పుడు రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్, ఇటువైపు చూస్తాం. ఓకేనా, లెఫ్ట్ సైడ్ పెట్టినప్పుడు లెఫ్ట్ వైపు చూస్తాం, రైట్ సైడ్ పెట్టినప్పుడు అంటే ఇది.
అలా కాకుండా మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్ అనుకోండి. ఓకేనా, రైట్ సైడ్ ఇచ్చినప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తాం. రైట్ సైడ్ ఇచ్చినప్పుడు యాంగిల్ ఆపోజిట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ చూస్తాం. ఓకేనా, సో మనకి యాంగిల్ అనేది ఇటువైపు రాబోతుంది. ఓకేనా, సో యాంగిల్ ఇక్కడ ఎంత 60 degrees దూరం వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో లైన్ అనేది మనం గీసుకోవాలి. ఎంత, ఇది ఆర్ అనే ఒక పాయింట్ కదా. ఓకేనా, ఈ యాంగిల్ ఇలా పెట్టాం, PQRS కదా. ఇక్కడ QR అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 3 centimeters మనం గీసుకోవాలి QRకి. ఓకేనా, 3 centimeters వరకు మనం గీసుకుంటే చాలు. యాంగిల్ అనేది మనకి ఇటువైపు వచ్చింది చూడండి, అంతే. ఓకేనా, దీనికి ఏంటి R 3 centimeters. నెక్స్ట్ P నుంచి SP అంటే ఇక్కడ S అనే పాయింట్ వస్తుంది. SP అంతా 3 centimeters సేమ్. ముందు ఎందుకు RS తీసేసుకుందాం, ఎంత 4.5 అంటే ఇక్కడ 4.5 తీసుకుంటాం. ఇది S అనే పాయింట్ 4.5 centimeters. ఇది వచ్చేసి ఎంత అవుతుంది, SP కూడా 3 centimeters. 3 centimeters. యాంగిల్ వచ్చేసి 60 degrees. ఇది రఫ్ స్కెచ్ మాట. ఓకేనా, ఈ యాంగిల్ అనేది ఎందుకు పెట్టుకుంటామంటే ఇటువైపు వస్తుందో అని మనకు తెలుసుకోవడానికి. రఫ్ స్కెచ్ ఎలాగైనా గీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి స్టెప్ 3. ఓకేనా, స్టెప్ 3 చూడండి. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఇన్ రేడియస్ PQ 4.5 centimeters. ఇదే కదా ఫస్ట్ మనం గీయాల్సింది. సో అదే మనం గీస్తాం. ఎంత 4.5 centimeters. ఇదిగోండి, ఫస్ట్ దగ్గర నుంచి 4.5 centimeters గీసుకోండి. ఎంత PQ అని పెట్టుకుంటాం, 4.5 centimeters. ఇది స్టెప్ 3 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4. స్టెప్ 4 చూడండి. నెక్స్ట్ ఏంటి, యాంగిలే కదా. డ్రా ఏ యాంగిల్ PQR equal to 60 degrees and also draw an arc in radius 3 centimeters in Q. ఓకేనా, ఇక్కడ నుంచి మామూలుగా యాంగిల్ Q దగ్గర నుంచి 60 degrees అండ్ Q దగ్గర నుంచి 3 centimeters ఆర్క్ అనేది గీయాలి. ఫస్ట్ ఎంత తీసుకోవాలి మనం, P నుంచి Qకి 4.5, P నుంచి Qకి 4.5 centimeters తీసుకున్నాం. నెక్స్ట్ యాంగిల్ చూడమన్నాడు 60 degrees Q దగ్గర నుంచి ఇటువైపు, అంటే ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ ఇలా పెట్టుకోండి. ఇది యాంగిల్. ఇప్పుడు ఏంటి, ఆర్క్ అన్నాడు. ఓకేనా, Q దగ్గర నుంచి ఆర్క్ ఎన్ని సెంటీమీటర్స్, 3 centimeters. సో 3 centimeters పెట్టుకుని Q దగ్గర నుంచి ఆర్క్ అంటే ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ గీసేసుకుంటాం. సో కరెక్ట్గా పాయింట్ ఏంటి, దీనికి R అని పెట్టుకొని 3 centimeters. ఇది వచ్చేసి స్టెప్ 4. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 5 చూడండి. ఇక్కడ రాస్తున్నాను స్టెప్ 5. ఓకేనా, అంటే అన్నీ ఒక పేజ్లోనే సరిపెట్టేట్టు కన్ఫ్యూజ్ అవ్వకుండా. స్టెప్ 5, డ్రా an arc of radius SP equal to 3 centimeters in P. Again, draw an arc of radius 4.5 centimeters in RS in R.
ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ పీ నుంచి క్యూకి 4.5, పీ నుంచి క్యూకి 4.5 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ వచ్చేసి 60 degrees, ఆర్క్ వచ్చేసి క్యూ నుంచి ఆర్క్. దీన్ని ఇలా లైన్ గీసేసుకుంటాం. ఫస్ట్ ఈ ప్రాసెస్ అయిపోయింది, దీనికి ఆరని పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి, ఎస్పి పీ దగ్గర నుంచి ఎస్కి 3 సెంటీమీటర్స్ అంటే ఇక్కడికి ఇలాగా. ఓకేనా. నెక్స్ట్ ఆర్ దగ్గర నుంచి ఎస్కి 4.5 పెట్టుకుని ఇదిగోండి ఆర్ దగ్గర పెట్టుకుని, ఇదిగోండి ఆర్ఎస్ కదా 4.5, నేను ఆర్ దగ్గర పెట్టుకుని 4.5 ఎస్ వరకు ఇలా గీసుకోవాలి. ఆర్ దగ్గర పెట్టుకుని, ఓకేనా. ఇది పాయింట్ వచ్చేసి ఎస్ అంటాం. ఇది వచ్చేసి 60 degrees 3 సెంటీమీటర్స్. ఇది వచ్చేసి స్టెప్ 5 అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే స్టెప్ 6. ఇక్కడ చూడండి, స్టెప్ 6 ఇక్కడ చెప్తాను. ఓకేనా. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. నౌ జాయిన్ ఎస్ఆర్ అండ్ పిఎస్ టు complete the required quadrilateral. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ నుంచి ఎస్ఆర్కి ఎస్పికి ఏంటంటే జాయిన్ చేసేయాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ఇదే సమ్ మళ్ళీ నేను చూడండి, పీక్యూ 4.5 అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ క్యూ 60 degrees, క్యూ నుంచి ఆర్కి 3 సెంటీమీటర్స్, క్యూ నుంచి ఆర్కి ఇదిగో 3 సెంటీమీటర్స్. దీనికి ఇలా లైన్ గీసుకుంటాం. నెక్స్ట్ ఈ దగ్గర నుంచి కూడా ఎస్కి 3 సెంటీమీటర్స్, నెక్స్ట్ 4.5 ఏమో ఆర్ దగ్గర నుంచి ఎస్కి 3 సెంటీమీటర్స్ కదా, కరెక్ట్గా పెట్టుకోండి. కొంచెం ఆర్క్ పెద్దదిగా గీసుకుంటే సరిపోద్ది. ఓకేనా. ఇది వచ్చేసి ఆర్ 60 degrees 3 సెంటీమీటర్స్ జాయిన్ చేశాను. ఇప్పుడు జాయిన్ చేసి దీనికి నేమ్ రాసి, ఇది 4.5 సెంటీమీటర్స్, ఇదేమో 3 సెంటీమీటర్స్. అంతే, సమ్ అయిపోయింది. దీంతో సి సమ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సమ్ వచ్చేసి డి సమ్. డి సమ్ చూడండి, రాంబస్ MATH విత్ AT ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, యాంగిల్ MAT ఈక్వల్ టు 120 degrees ఓన్లీ ఒక సైడే ఇచ్చాడు. రాంబస్ అంటే ఏంటి, 4 sides ఈక్వల్. సో డి సమ్ చూడండి, స్టెప్ 1 రాంబస్ అనగానే ఏంటి, 4 sides ఈక్వల్ కదా, సో అన్ని యాంగిల్స్ ఈక్వల్ సైడ్స్. చూడండి, హియర్ గివెన్, హియర్ గేవ్ అంటే ఇచ్చాడు కదా, హియర్ గేవ్ ఓన్లీ 1 side, but it is rhombus, all sides are equal. So AT equal to 4 centimeters, all sides are 4 centimeters and యాంగిల్ MAT ఈక్వల్ టు 120 degrees ఇచ్చాడు. ఓకేనా. ఆల్ సైడ్స్ కూడా 4 సెంటీమీటర్సే. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 చూడండి, డ్రా ఏ రఫ్ స్కెచ్ figure, draw a rough sketch figure with MATH given
గివెన్ మెజర్మెంట్స్. ఓకేనా, ఫస్ట్ మనం ఏంటి రఫ్ స్కెచ్ అనేది గీసేసుకుందాం. ఎంఏ అంటే ఎంత మొత్తం చూడండి, ఎంఏ 4 సెంటీమీటర్స్ అడిచ్చాడు. ఎంఏ 4 సెంటీమీటర్స్. ఇప్పుడు యాంగిల్ ఏంటి ఇచ్చాడు, ఎంఏటి అంటే ఇటువైపు ఏ కదా మధ్యలో ఉంది, సో ఎంఏటి. లెఫ్ట్ సైడ్ ఇస్తే ఏంటి రైట్ సైడ్ చూసుకోవాలి కదా, అంటే ఎంత 120. ఇక్కడ లెఫ్ట్ సైడే కదా చూసుకోవాలి, సో 120 అంటే ఇక్కడ. ఓకేనా, సారీ, ఎంఏ ఏ దగ్గర 120. ఓకేనా, ఇటువైపు చూసుకోవాలి. ఇలా వస్తే రైట్ సైడ్ వస్తే ఏంటి 5 కదా చూసుకోవాలి, మనకి రైట్ సైడ్ ఇచ్చాడు కాబట్టి 5, సో 120. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్స్ ఎంఏ. కరెక్ట్గా ఇలా గీసుకుని దీనికి స్ట్రైట్గా 4 సెంటీమీటర్స్ గీసుకున్నాను. ఓకేనా, దీనికి ఏంటి ఎంఏ ఏంటి ఇచ్చాడు, ఎంఏ టీహెచ్ కదా, సో ఇది వచ్చేసి టీ అవుతుంది. ఇక్కడ నుంచి టీ దగ్గర నుంచి హెచ్, ఇది కూడా 4 సెంటీమీటర్స్. ఇది హెచ్, ఇది 4 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్స్. టోటల్ అన్నీ 4 సెంటీమీటర్స్. ఇది వచ్చేసి 120 డిగ్రీస్. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి నేను క్లియర్గా రాస్తాను, ఇందాక సమ్లో కూడా కరెక్ట్గా చెప్పలేదు. మనకి రైట్ సైడ్ యాంగిల్ ఇస్తే టాప్ చూసుకోవాలి, అంటే పైవి. ఓకేనా, టాప్. లెఫ్ట్ సైడ్ ఇస్తే బాటమ్ అంటే కిందవి, బాటమ్ వైపు చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి రఫ్ స్కెచ్. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3. Draw a line segment with radius MA equal to 4 centimeters. సో ఏం చేయాలి ఇప్పుడు, సో ఇదిగోండి ఎంఏ దగ్గర నుంచి ఇదిగోండి 4 సెంటీమీటర్స్, ఎంఏ 4 సెంటీమీటర్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4. డ్రా ఏ యాంగిల్ MAT ఈక్వల్ టు 120 degrees అండ్ ఆల్సో డ్రా an arc in radius AT ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ ఇన్ ఏ. ఇప్పుడు చూడండి, ఎంఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఇలా పెట్టుకుని ఏ దగ్గర నుంచి ఏంటి 120. ఓకేనా, మనం ఎట్ సైడ్ రైట్ సైడ్ కాబట్టి పైకి చూసుకోవాలి, ఇదిగోండి 120. ఓకేనా, ఇప్పుడు ఆర్క్ ఎంత 4 సెంటీమీటర్స్, ఏ దగ్గర నుంచి ఆర్క్ గీసుకోవాలి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్క్. ఈ దీని గుండా ఏకి, దీనికి ఏంటి టీ అని పెట్టుకుంటాం. ఇది యాంగిల్ 120 degrees 4 సెంటీమీటర్స్ అంతే. నెక్స్ట్ అనదర్ వన్ స్టెప్ 5. స్టెప్ 5 ఇక్కడ చెప్తున్నాను. డ్రా an arc of radius TH ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ ఇన్ టీ. టీ దగ్గర నుంచి హెచ్కి 4 సెంటీమీటర్స్. అగైన్ డ్రా an arc of radius
MH ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ ఇన్ M దగ్గర నుంచి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ 4 సెంటీమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్స్ అలా గీసుకోవాలి. చూడండి, మళ్ళీ ఇదే డయాగ్రామ్ గీసుకోవాలి. ఇక్కడ చూడండి గీస్తున్నాను. MA ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, ఏ దగ్గర నుంచి 120 degrees అండ్ ఆర్క్ ఏ దగ్గర నుంచి ఆర్క్ ఇప్పుడు ఇలాగా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు చూడండి, M దగ్గర నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్స్ అండ్ ఇక్కడ T దగ్గర నుంచి ఇక్కడికి ఇలా 4 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ ఇంకా పెద్ద ఆర్క్ తీసుకోవాలి. సో దీని పాయింట్ వచ్చేసి T 4 సెంటీమీటర్స్, దీని పాయింట్ వచ్చేసి H. ఓకేనా, ఇంకా లాస్ట్ స్టెప్ 6. జాయిన్ MH and HT to complete the required quadrilateral. మళ్ళీ సేమ్ ప్రాసెస్. MA 4 సెంటీమీటర్స్, ఏ దగ్గర నుంచి యాంగిల్ 120 degrees కదా, అండ్ ఆర్క్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ గీసుకోండి. ఇది 120 degrees 4 సెంటీమీటర్స్. M దగ్గర నుంచి ఒక ఆర్క్ అండ్ T దగ్గర నుంచి ఒక ఆర్క్, దీనికి T, దీనికి H, ఇవి జాయిన్ చేసేయడమే జస్ట్. ఇక్కడికి 4 సెంటీమీటర్స్ అంతే. దీంతో రామ్స్ కూడా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.